Welcome to 24 Technologies. Our today's topic is NAT gateway. NAT అంటే ఏంటంటే మనకు ఇంటర్నెట్ సెక్యూర్ వేలో మన సర్వర్కు రీచ్ అవ్వడం. ఇంటర్నెట్కు సెక్యూర్ వేలో మన సర్వర్ అంటే మన డీబీ సర్వర్స్ కానీ యాప్ సర్వర్స్ కానీ వాటికి ఏ రకంగా రీచ్ అవుతాయి సెక్యూర్ వేలో అనే దాని గురించి ల్యాబ్ డిస్కస్ చేద్దాం. ఓకే, విపిసిలో నేను ఇప్పుడు ఒకటి విపిసి నా ఓన్ విపిసి క్రియేట్ చేసుకుంటున్నా, సబ్నెట్స్ని క్రియేట్ చేసుకుంటున్నా, రౌట్ టేబుల్ అండ్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇవి ప్రాపర్గా ఇంకా ఇన్ డీప్ కావాలంటే ప్రీవియస్గా విపిసి సెక్షన్ అవి చూడండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది. బట్ బేసిక్గా ఫాస్ట్గా ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను, అబ్జర్వ్ చేయండి. మై విపిసి మై విపిసి 192.168.1.0/24 క్రియేట్ సబ్నెట్స్ కూడా క్రియేట్ చేస్తున్నా. హైదరాబాద్ రీజియన్లో చేస్తున్నాం, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో చేయడానికి 64 ఐపీస్గా డివైడ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ప్రైవేట్ సబ్నెట్ తీసుకుంటాం. ఇది 2B, ఒక 2A పబ్లిక్ 2Aలోకి అండ్ ప్రైవేట్ 2Bలోకి. అండ్ ఇక్కడ ఇది సేమ్, ఇక్కడ నేను చేంజ్ చేయాలి. 64 నుండి కదా తీసుకోవాల్సింది, 64 ఉండాలి. 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నా. అండ్ నా పబ్లిక్ సబ్నెట్లో నాకు ఆటో అసైన్ ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి ఇక్కడే సెలెక్ట్ చేసేసుకుంటున్నా. సేమ్ ప్రైవేట్కు నాకు ఐపీ అడ్రస్ వద్దు, నేను ఇక్కడ నుండి అక్కడికి జంప్ అవుతాను, అక్కడ నాకు ఇంటర్నెట్ రావాలి అనేది నా కాన్సెప్ట్. ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. రౌట్ పబ్లిక్ రౌట్ అండి, పేరు కూడా మనకి పబ్ రౌట్. నాకు 2 రౌట్ టేబుల్స్ కావాలి, ఒకటి ప్రైవేట్ అండ్ ఒకటి పబ్లిక్. క్రియేట్. ఇంకొక రౌట్ టేబుల్ కావాలని చెప్పాను కదా, రౌట్ టేబుల్స్ క్రియేట్ ప్రైవేట్ రౌట్. డన్. నాకు పబ్లిక్ రౌట్ ప్రైవేట్ రౌట్ అని క్రియేట్ చేసుకున్నా. ఇంటర్నెట్ గేట్వే రఘువీర్ IGW ఇంటర్నెట్ గేట్వే. డన్. ఒక ఇంటర్నెట్ గేట్వేని కూడా క్రియేట్ చేసుకున్నాను. ఈ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసుకున్న తర్వాత అది నా VPCకి నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నా ఆ VPCకి అటాచ్ చేస్తున్నాను. డన్. VPCకి కూడా అటాచ్ అయిపోయింది. అండ్ నా రౌట్ టేబుల్స్లో నా పబ్లిక్ రౌట్ ఏదైతే ఉందో దీంట్లో నేను సబ్నెట్స్ను అసోసియేట్ చేస్తున్నా. ఏది ఎడిట్ నా పబ్లిక్ సబ్నెట్ను అసోసియేట్ చేసుకుంటున్నాను, ఓన్లీ పబ్లిక్ సబ్నెట్నే. డన్. ఇక్కడ వరకు అయిపోయింది. పబ్లిక్ సబ్నెట్ అసోసియేట్ చేసుకున్న సబ్నెట్స్ క్రియేట్ అయిపోయినాయి. VPC ఓకే. డన్. ఇప్పుడు నేను ఒక 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తా. లాంచ్ చేసినప్పుడు నాకు SSH చేయడానికి నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాలి కాబట్టి ఐ క్రియేట్ 1 సెక్యూరిటీ గ్రూప్. రఘువీర్ -SG సెక్యూరిటీ గ్రూప్ అలో SSH. ఒక రూల్, యాడ్ రూల్. మీరు బై మిస్టేక్ ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ ఇక్కడ యాడ్ చేస్తారు, అవుట్ బౌండ్లో. మీరు యాడ్ చేసుకోవాల్సింది ఇన్బౌండ్ రూల్లో. అదొకటి ప్రాపర్గా చూసుకోండి, వెరిఫై చేసుకోండి. మీరు కనెక్ట్ కాలేకపోతున్నారు అంటే మీ సెక్యూరిటీ గ్రూప్ ప్రాపర్గా ఇచ్చినట్టు కాదు. సమ్ టైమ్స్ అది కూడా చెక్ చేసుకోండి. అండ్ నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాలి, నాకు ఒక కీ పేరు కూడా కావాలి, అది కూడా క్రియేట్ చేసుకుంటాను. కీ పేరు. డన్. కీ పేరు కీ. డన్. క్రియేట్ కీ అనేది నాకు ఒకటి క్రియేట్ అయిపోయింది. నాకు కీ కావాలి, సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలి. 2 ఇన్స్టెన్సెస్, ఒకటి పబ్లిక్లో అండ్ ఒకటి ప్రైవేట్లో. ఒకదానికి పబ్లిక్ IP రావాలి, ఒకదానికి పబ్లిక్ IP రావాలి. రఘువీర్ ఫస్ట్. డన్ డన్ డన్. ఇక్కడ నాకేం కీ పేరు అవసరం లేదు, వితౌట్ కీ పేరు ఫస్ట్ ఇన్స్టెన్స్కి.
అండ్ ఎడిట్ ఒకటి పబ్లిక్లో రావాలని చెప్పాను కదా. నేను ఏ విపిసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను క్రియేట్ చేసిన విపిసి అండ్ పబ్లిక్ సబ్నెట్ ఉందా లేదా ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఆటో అసైన్ ఐపీ అడ్రస్ ఇది కూడా ఉంది. అండ్ ఎగ్జిస్టింగ్ వన్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్నది ఎక్కడికి వెళ్ళిందమ్మా? నేను అక్కడ మిస్టేక్ చేశాను. ఒకసారి చూద్దాం ఏం మిస్టేక్ చేశాను అని. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని నా సెక్యూరిటీ గ్రూప్స్లో ఏం మిస్టేక్ చేశానంటే, ఈ సీట్లోకి వెళ్తే నీ సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు అది ఏ విపిసిలో క్రియేట్ అయిందో చూద్దాం. దిస్ వన్, ఎడిట్, యాక్షన్స్, విపిసి అసోసియేషన్స్. అసోసియేషన్స్ నేను చేయలేదు. నేను విపిసికి అసోసియేట్ చేయాలి. ఏ విపిసి? నా విపిసికి. అందుకని నాకు అక్కడ రాలేదు. డన్. ఇక్కడ ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఎస్, వచ్చింది కదా. విపిసికి అసోసియేట్ చేస్తేనే మీకు వస్తుంది. ఇదేది సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్వాలిడ్. ఓకే, ఇది ఇంకా తీసుకోవట్లేదు. నేను ఏం చేస్తానంటే, తీసుకోకపోతే ప్రాబ్లం లేదు, తీసుకుంటుంది ఇంకొకసారి మరి క్రియేట్ చేస్తే. బట్ లేదు కాబట్టి మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఎందుకు, ఇక్కడే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. రఘువీర్ న్యూ ఎస్జి. హలో ఎస్ఎస్హెచ్. హలో ఐఫన్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అలా ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. డన్. 0.0.0 ఎనీవేర్ ఎస్ఎస్హెచ్. ఇది అంతే. ఇక్కడ ఏది, నేను దీనికి ఏం పేరు ఇచ్చాను? రఘువీర్ ఎస్జి. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తా. వై? బికాస్ కన్ఫ్యూజన్ లేకుండా. ఫిల్టర్ మెసేజ్ పంపిసి చూద్దామండి. అది కన్ఫ్యూజ్ కాకుండా డిలీట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నా. బట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, నేను ఇక్కడ నుండి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ నుండి ఒకసారి చూద్దాము. ఇది పబ్లిక్ సబ్నెట్లో నేను క్రియేట్ చేసే మై ఫస్ట్ ఇన్స్టెన్స్, దిస్ వన్. అండ్ ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో ఫ్రీటర్ ఎలిజిబుల్ అండ్ వితౌట్ కీ పేరు. అండ్ నేను మై విపిసి అనేది పబ్లిక్ సబ్నెట్లోకి వెళ్ళాలి. ఎనేబుల్. అండ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఇక్కడ నుండి క్రియేట్ చేసుకుంటున్నా. డన్ 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 వితౌట్ ఎనీ చేంజెస్ రిమైనింగ్. ఒకటి క్రియేట్ అయిపోయింది. నా ఇన్స్టెన్స్కి నేను కనెక్ట్ అవుతున్నాను లేదా చూస్తాం. ఇక్కడ నాకు నాకు పబ్లిక్ ఐపీ కావాలి అన్నాను కాబట్టి పబ్లిక్ ఐపీ వచ్చింది. ఎస్, పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. నేను కనెక్ట్ కావడానికి ట్రై చేస్తే ఇక్కడ నో అసోసియేటెడ్ కీ పేర్ అని చెప్పేసి చెప్తుంది. ఎస్ఎస్హెచ్ క్లయింట్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. పబ్లిక్ ఇన్స్టెన్స్ ఈస్ ఓకే. ఇక్కడ ఇది పబ్లిక్ ఇన్స్టెన్స్, ఇది ఇన్స్టెన్స్ ఇస్ ఆన్ పబ్లిక్ సబ్నెట్ అని చెప్పేసి ఉంటుంది కదా. దానికి ఏం చేయాలి అంటే, మీరు ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్లోకి వెళ్ళి ఈ పబ్లిక్ సబ్నెట్లో నీకు ఇంటర్నెట్ గేట్వే అనేది లేదు. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్, దిస్ వన్, సెలెక్ట్ ఇంటర్నెట్ గేట్వే. మీరు క్రియేట్ చేసుకున్న ఇంటర్నెట్ గేట్వే అండ్ సేవ్ చేంజెస్. ఓకే, నా ఇంటర్నెట్ గేట్వేని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి వెళ్దాం. ఇప్పుడు చూసారంటే అది వెళ్ళిపోయింది నాకు. డన్. అంటే ఇంటర్నెట్ గేట్వే అది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ రౌట్ టేబుల్లో, బట్ నేను అది ఇవ్వలేదు. ఇక్కడ వచ్చిన దాన్ని చూసుకొని నేను అక్కడికి వెళ్ళి దాన్ని ఇచ్చాను కనెక్ట్. ఇది 100% కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు ఇంటర్నెట్ వస్తుందా లేదా జస్ట్ చెక్ చేసుకుందాం. పింగ్ www.google.com. డన్. ప్యాకెట్స్ మూవ్ అవుతున్నాయి. టీటీఎల్ వాల్యూ కూడా నాకు వస్తుంది 118 అని చెప్పేసి. క్లియర్. స్క్రీన్ని క్లియర్ చేసుకుంటున్నా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ వన్ మోర్ ఇన్స్టెన్స్. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ వన్ మోర్ ఇన్స్టెన్స్. ఇక్కడ EC2 డాష్బోర్డ్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్, క్రియేట్ వన్ మోర్ ఇన్స్టెన్స్. ఇది మై సెకండ్ రఘువీర్ సెకండ్ సెకండ్ ఇన్స్టెన్స్. సెకండ్ ఇన్స్టెన్స్ నాకు ఇక్కడ సేమ్ T3 మైక్రో అండ్ కీ పేర్ కావాలి అని చెప్పేసి పెడుతున్నా. ఎడిట్. ఇది నా ఓన్ విపిసిలో నా ప్రైవేట్ సబ్నెట్లో నేను ఈ ఇన్స్టెన్స్ను క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఆటో ఎనేబుల్ చేయలేదు కదా, డిసేబుల్. ఎందుకంటే నేను డిసేబుల్లో ఎందుకు పెట్టానంటే నాకు పబ్లిక్ ఐపీ వద్దు అందుకని. అండ్ సెక్యూరిటీ గ్రూప్ SSH అలో చేయడానికి రఘువీర్ ఎస్జి. ఇదే నా క్రియేట్ చేసింది న్యూ ఎస్జినా. చూద్దాం. ఓకే, డన్. ఓకే, నాకు ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ అయింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్.
దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్స్టెన్స్. ఈ సెకండ్ ఇన్స్టెన్స్లో పబ్లిక్ ఐపీ లేదు. ఈ పబ్లిక్ ఐపీ అంటే నాకు ఇన్స్టెన్స్ లేకపోయినా కూడా, అంటే పబ్లిక్ ఐపీ లేకపోయినా కూడా నేను ఏ రకంగా కనెక్ట్ కాగలుగుతాను? ఫస్ట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి అక్కడికి జంప్ అవుతాను. అది మనం ప్రీవియస్గా బాస్టియన్ అనే దాంట్లో మనం దాని గురించి డిస్కస్ చేసాం. బట్ ఇంటర్నెట్ అనేది ఏ రకంగా రావాలి అని చెప్పేసి, ఇంటర్నెట్ ఏ రకంగా రావాలి నాకు ఈ సెకండ్ ఇన్స్టెన్స్లో ఇంకా ఇది అప్ కాలేదు. వన్స్ ఒకసారి అప్ అయిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నో పబ్లిక్ పర్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్హెచ్ క్లయింట్లో నేను ఏం చేస్తానంటే ఈ కీని ఈ కీ కాపీ చేసుకుంటా. కీని నేను ప్లేస్ చేయాలి కదా, కీని నేను ఇక్కడ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక విఐ ఎడిటర్ ఓపెన్ చేసి కీ కీ పేరు ఇచ్చాను. నేను విఐ ఎడిటర్లోకి ఎంటర్ అవుతున్నా. మీరు కొట్టాల్సింది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏ బటన్స్ క్లిక్ చేయకండి. ఇన్సర్ట్ మోడ్లో కంటే జస్ట్ ఒకసారి ఐని ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ ఐని ప్రెస్ చేసి చాలు, ఎంటర్ కూడా అవసరం లేదు. అండ్ మీరు ఏదైతే కీని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కీని ఓపెన్ చేసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ C చేసిన తర్వాత మనము ఆ కీని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. కీ పేస్ట్ అయిపోయింది. మీకు ఇంకేం మళ్ళీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీ కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ అండ్ ఎస్కేప్ బటన్ కొట్టిన తర్వాత ఎంటర్. ఎంటర్ కూడా ఇది ఇది షిఫ్ట్ కల్, ఇక డబల్ కలర్ వచ్చిందా, తర్వాత WQ ఎక్స్ప్లెనేషన్, దిస్ వన్ ఎంటర్. అంటే ఫోర్స్ క్విట్ సేవ్ అయ్యి నువ్వు బయటికి రావాలి అని. ఒకసారి కీ ప్రాపర్గా అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. డన్. మీరు ఏమైనా కీలో ఒక చిన్న లెటర్ మిస్ అయినా కూడా, ఒక చిన్న లెటర్ మిస్ అయినా కూడా మీ కీ ప్రాపర్గా లేనట్టు, కాబట్టి అది వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు బాబు, దీనికి మోడ్ చేంజ్ అయ్యి మోడ్ 400, చేంజ్ మోడ్ 400. అంటే ఇవేవి అంటే కీకి రైట్ పర్మిషన్స్, రీడ్ పర్మిషన్స్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. దీనికి ఓన్లీ రీడ్ పర్మిషన్సే ఉండాలి అన్నప్పుడు నేను 400 పర్మిషన్స్ ఇస్తాను. ఈ 400 పర్మిషన్స్ ఇవ్వకపోయినా కూడా మీరు ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వలేరు. నా నెక్స్ట్ ఏ కమాండ్ ఉంది, SSH-హై రఘువీర్, అది ఉంది. అక్కడ నుండి నేను కనెక్ట్ అవుతాను. ఎస్, నేను నెక్స్ట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోయినాను ఆల్రెడీ. చూసినారంటే ఇది 1.97. ఇదేది నా నెక్స్ట్ ఇన్స్టెన్స్ది 1.97. దిస్ ఈజ్ మై ప్రైవేట్ ఇన్స్టెన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఇంకా ప్రాపర్గా చూసుకోవచ్చు. దిస్ ఇస్ మై సెకండ్ ఇన్స్టెన్స్. దీనికి పబ్లిక్ కాదు, ప్రైవేట్ బేస్ చేసుకొని మనం కనెక్ట్ 1.97. డన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. బట్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ వస్తుందా లేదా, www.google.com, నో రావట్లేదు. బట్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ రావాలి, సెక్యూర్ వేలో రావాలి. ఇంటర్నెట్ రావాలి, సెక్యూర్ వేలో రావాలి. ఆ టైంలో నేను ఏం చేయాలి అంటే నేను ఒక నాట్ను క్రియేట్ చేసుకుంటాను. వేర్ ఇట్ ఈస్ నాట్ చూడండి ఎక్కడ ఉందో, విపిసిలో, విపిసి సబ్నెట్స్ నాట్ గేట్వే, దిస్ వన్. ఒక నాట్ను క్రియేట్ చేసుకున్నాను, రఘువీర్ ఐఫన్ నాట్. నాట్ అనేది కొద్దిగా ఛార్జెస్ ఎక్కువ పడతాయి. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రీజనల్, జోనల్ నాట్ ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు కంపల్సరీ మీ ఇన్స్టెన్సెస్ డిఫరెంట్ సబ్నెట్స్లోనే ఉండాలి, డిఫరెంట్ ఏజెస్ అండ్ డిఫరెంట్ సబ్నెట్స్లోనే. సేమ్ సబ్నెట్లో ఉన్నప్పుడు మీకు నాట్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రౌట్ టేబుల్లో మీరు ప్రైవేట్ సబ్నెట్ ఏదైతే ఉందో దాంతో అసోసియేట్ చేస్తారు కాబట్టి. ఇక్కడ ఏది దీనికి ఒక ఎలాస్టిక్ ఐపీ కావాలి. ఎలాస్టిక్ ఐపీ నువ్వు ఆటోమేటిక్గా అసైన్ చేయాలా లేకపోతే మాన్యువల్గా నువ్వు అసైన్ చేసుకుంటావా అని చెప్పేసి అంటే, నీ దగ్గర ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ ఉంటే నువ్వు మాన్యువల్గా చేసుకుంటావు, లేదు అంటే ఆటోమేటిక్గా అసైన్ చేసుకుంటావు. క్రియేట్ న్యూ, దీనికి నాట్ కంపల్సరీ ఒక ఎలాస్టిక్ ఐపీ కావాలి. ఆటోమేటిక్గా వాడే అసైన్ చేయమని చెప్పేసి చెప్పినాం. చూద్దాం ఒకసారి. ఒక డూప్లికేట్ సెషన్ తీసుకొని ఇక్కడ, డూప్లికేట్ సెషన్ కూడా అవసరం లేదు. ఎలాస్టిక్ వేర్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ చూద్దాం. ఒకటి ఆటోమేటిక్గా క్రియేట్ అయిందేమో, ఇంకా క్రియేట్ అవ్వలేదు, నాకు నాట్ ఇక్కడ క్రియేట్ కాలేదు ఇంకా. పెండింగ్ స్టేట్లో ఉంది, దట్ ఈస్ వై ఇంకా క్రియేట్ కాలేదు. ఒకసారి రీఫ్రెష్, నాట్ పెండింగ్ స్టేట్, రీఫ్రెష్ రీఫ్రెష్ రీఫ్రెష్. ఇక్కడ ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో మీకు ఎలాస్టిక్ ఐపీ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూపించట్లేదు, బట్ దిస్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేట్. కమాన్ కమాన్ అమెజాన్. నాటింగ్ కొద్దిగా టైం తీసుకుంటుందమ్మా, అంతలోపలికి మళ్ళీ ఒకసారి చూద్దామా.
ఎలాస్టిక్ అయిపోయి వచ్చిందా లేదా అని. ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. నాకు ఇక్కడ నాట్ అనేది క్రియేట్ అయింది అంటే ఎలాస్టిక్ అయిపోయి కూడా అసైన్ అయిపోతుంది. లెట్స్ వెయిట్. వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేం. ఇంకా మీకు దీంట్లో బ్యాస్టన్ హోస్ట్ అని చెప్పేసి ప్రీవియస్ దాంట్లో ప్రీవియస్ సెషన్లో ఇంకా ప్రాపర్గా ఇన్ డీప్గా చెప్పాను. ఇది మన ఏది నాట్ సెషన్ కాబట్టి దాని గురించి ఎక్కువ ఇన్ డీప్గా డిస్కస్ చేయలేదు. అది చూస్తే మీకు అది చూసిన తర్వాత ఇది చూడండి ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. పెండింగ్ 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 పెండింగ్. కమాన్. ఓకే. ఇది అయ్యే లోపల మనం వేరే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనము డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th ఫస్ట్కు ఉంటాయి డెడికేటెడ్ సెషన్స్. ఓకే. మీకు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 30 to 40% నేను యూట్యూబ్లో కవర్ చేస్తున్నా, బట్ అన్నీ కవర్ చేయడం కష్టం. అండ్ సీక్వెన్స్లో కూడా మీరు వెళ్ళలేరు. కాబట్టి మీరు ఆ డెడికేటెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ సెషన్స్ మీరు అక్కడ కావాలనుకుంటే నా నెంబర్ కూడా అక్కడ ఉంది. అండ్ కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ పెట్టి అక్కడ మీరు తీసుకోవచ్చు క్లాసెస్. మన సబ్స్క్రైబర్స్కు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఎవరైనా మీరు 5 members కానీ 10 members కానీ అలా ఉంటే వాళ్ళకు కూడా అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. నా ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ అయిపోయింది. ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయిపోయింది అంటే నా నాట్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుంది. అవైలబుల్లోకి వచ్చేసింది. డన్. అవైలబుల్లోకి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నాట్ మీరు క్రియేట్ చేసినంత మాత్రాన మీకు ఇక్కడ వర్క్ అవ్వదు. వర్క్ అవ్వదు. బట్ ఈ నాట్ను ఈ సెకండ్ ఇన్స్టెన్స్ మీకు ఎక్కడ ఉంది? ప్రైవేట్ సబ్నెట్లో ఉంది కదా. ఆ ప్రైవేట్ సబ్నెట్ తోటి ఆ రౌట్ టేబుల్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఈ రౌట్ టేబుల్ ఏదైతే ఉందో దిస్ వన్ ఇది ప్రైవేట్. దీనిది ఈ ప్రైవేట్లో సబ్నెట్స్లో అసోసియేట్ చేయాలి. ఎడిట్ సబ్నెట్స్ ఏది ప్రైవేట్ కదా. ఎడిట్ సబ్నెట్. సేవ్. డన్. ఇది అయిపోయిన వెంటనే అయిపోతుందా అంటే అయిపోదు. చూద్దాం అయిపోతుందా లేదా అని చెప్పేసి. అయిపోదని నేను చెప్తే కాదు కదా. వస్తుందా రిప్లై? రావట్లేదు. అంటే ఇంకా అదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేంటి అంటే నా రౌట్ టేబుల్స్లోకి వెళ్ళి దిస్ ఈజ్ మై ప్రైవేట్ సబ్నెట్ రైట్. ఇక్కడ రౌట్ టేబుల్స్లో సబ్నెట్స్తో అసోసియేషన్ చేశారు. ఉన్న సబ్నెట్లో ఒక సబ్నెట్ తోటి అసోసియేషన్ చేశారు. బట్ రౌట్ టేబుల్లో నాకు ఇక్కడ నాట్ అనేది లేదు. కాబట్టి ఎడిట్ రౌట్ అలో ఆల్ నాట్ కదా మనం అలో చేయాల్సింది. నాట్ గేట్వే నువ్వు క్రియేట్ చేసుకున్న నాట్ గేట్వే సేవ్ చేంజెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి వెళ్తుందా. అండ్ ఒకసారి నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ రౌట్స్లో జస్ట్ దీన్ని డిలీట్ చేస్తాను. రిమూవ్ సేవ్. రిమూవ్ చేసిన వెంటనే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆగిపోయిందా. 27.1 దగ్గర ఆగిపోయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అండ్ నేను మళ్ళీ ఒకసారి నాట్న ఇక్కడ చేంజెస్ చేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా చేంజెస్ ఉంటాయో. ఇక్కడ నేను రూల్ను చేంజ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి. నేను అందుకే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసింది. ఇంత ఫాస్ట్గా నా నాట్ అంటే నాకు ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది. ప్రీవియస్గా అయితే రావట్లేదు. ఇంటర్నెట్ నాకు రావాలి అన్నప్పుడు అది డైరెక్ట్గా రాదు. సెక్యూర్ వేలో నాకు ఇంటర్నెట్ రావాలి అనే దానికి ఇది మనము నాట్ గేట్వేని యూస్ చేస్తాం. ఇది నాట్ గేట్వే అనేది మనము ప్రాక్టికల్గా చేసేది. ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ ఏదైతే క్రియేట్ అయినాయో మీరు డైరెక్ట్గా దీన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్స్టెన్స్ని డిలీట్ చేసి నాట్ గేట్వే ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఫస్ట్ ఇన్స్టెన్స్ని డిలీట్ చేస్తాం క్లీనప్లో. నేను క్రియేట్ చేసుకున్న బోత్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ స్టేట్ టర్మినేట్. ఈ బోత్ ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ బోత్ ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంది? ఇన్స్టెన్స్ టర్మినేట్ అయిపోయిన తర్వాత ఇది నాకు ఇంకా అవసరం లేదు. ఈ కనెక్ట్ విపిసిలోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకున్న విపిసి ఏదైతే ఉందో మీరు క్రియేట్ చేసుకున్న విపిసి ఇది కదా. ఎస్ ఇది దిస్ వన్. అనేబుల్ టు డెలిట్. ఓకే. ఎందుకు ఇంకా నా ఇన్స్టెన్స్ అనేటివి డెలిట్ అవ్వలేదు. టర్మినేట్ అయితేనే నాకు డిలీట్ అవుతాయి. ఎందుకంటే ఈ విపిసి తోటి నేను క్రియేట్ చేసుకున్న విపిసి తోటి ఇవి అసోసియేట్ అయినాయి కదా. ఆ సబ్నెట్స్ కానీ రౌట్ టేబుల్స్ కానీ ఇంటర్నెట్ గేట్వేస్ కానీ నాట్ గేట్వేస్ కానీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ అలోయింగ్. చూద్దాం. ఇవి వన్స్ ఒకసారి షట్ డౌన్ అయిన తర్వాత ఒక టర్మినేట్ అయింది. దెన్ వాట్ అబౌట్ సెకండ్ వన్? సెకండ్ వన్ కూడా టర్మినేట్ కావాలి. టర్మినేట్ అయిన తర్వాత నాకు
ఈ VPCని డిలీట్ చేయడానికి అలౌ చేస్తుంది. లెట్ మీ చెక్. డిలీట్ VPC. నో. స్టిల్ స్టిల్ ఇంకా నాకు రన్ అవుతుంది. రెండు టర్మినేట్ అయిపోయినాయి. డన్. ఇప్పుడు నాకు రెండు టర్మినేట్ అయినాయి కాబట్టి నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. టర్మినేట్ అయిన తర్వాత డిలీట్ అయిపోవాలి కదా ఆబ్వియస్లీ. లేదు, ఇంకా VPC నేమ్ అవైలబుల్, దిస్ VPC కెనాట్ బి డిలీటెడ్ అంటిల్ కంప్లీట్ ప్రాసెస్. అంటే ఇంకా ఏదో ప్రాసెస్ జరుగుతోంది. ఇంకా ఏదో ప్రాసెస్ జరుగుతుంది. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ పేజ్. రీఫ్రెష్. మీరు వెయిట్ చేయాల్సిందే. ఇది డిలీట్ చేసేటప్పుడు మీకు డిలీట్ అవ్వడం లేదు అంటే ఎక్కడో ఆ సర్వీసెస్ వెయిట్కో ఇన్వాల్వ్ అయినాయి. ఓకే, నాట్ తోటి నాట్ కూడా వెళ్ళిపోయింది. చూద్దాం అంతలోపల మనం ఇండివిజువల్గా చేసుకుంటూ వద్దామా. అది ఇంకా బెస్ట్. నాకు ఇన్స్టెన్సెస్ డౌన్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ నాట్ని డిలీట్ చేద్దాం. నాట్ గేట్వే, దిస్ వన్, యాక్షన్స్, డిలీట్ నాట్. ఈ రకంగా మనం ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. నాట్ డిలీట్ అయ్యింది అంటే, నాట్ డిలీటింగ్, నాట్ డిలీట్ అవుతుంది అంటే నువ్వు ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళావు అంటే నీ ఎలాస్టిక్ అయిపోయి మీరు మాన్యువల్గా ఏం క్రియేట్ చేయలేదు కదా. నాట్ క్రియేట్ చేసేటప్పుడే క్రియేట్ చేశారు. ఇవి కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా, ఎందుకంటే మీరు మాన్యువల్గా క్రియేట్ చేస్తే ఉంటాయి ఇక్కడ. బట్ ఇవి మాన్యువల్గా క్రియేట్ చేయలేదు, నేను నాట్లో క్రియేట్ చేశాను. ఇది వన్స్ ఒకసారి డిలీటెడ్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ ఎలాస్టిక్ ఐపీస్ ఇవి కూడా వెళ్ళిపోతాయి. చూద్దాం, అది అట్లనే పెట్టేస్తాను ఆ పేజ్. అండ్ నెక్స్ట్ ఏది, నా యువర్ VPCస్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. రీఫ్రెష్, సెలెక్ట్, యాక్షన్స్, డిలీట్. స్టిల్ ఓకే, నో ఇష్యూస్. నాట్ పూర్తిగా డిలీట్ అవ్వనివ్వండి. అండ్ ఇంటర్నెట్ గేట్వేస్లోకి వెళ్ళి ఈ ఇంటర్నెట్ గేట్వే నేను క్రియేట్ చేసుకున్న ఇంటర్నెట్ గేట్వేని డిటాచ్ చేయాలి అనుకుంటే ఇట్లా కెనాట్ బి డిటాచ్డ్ పబ్లిక్ ఐపీఎస్ నాట్ గేట్వేస్. ఓకే, అంటే నాట్ నాకు వర్కింగ్లో ఉంది కాబట్టి ఇది అలౌట్ చేయట్లేదు. నేను ఇవి ఏం చేయొచ్చు అంటే ఈ ప్రైవేట్ దాంట్లోకి వెళ్ళి ఈ రౌట్స్లో అసోసియేషన్స్లో మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బ్లాక్ హోల్ అంటే ఈ నాట్ దానికి దొరకట్లేదు అని చెప్పేసి, అంటే నాట్ని నేను డిలీట్ చేశాను కదా, దట్ ఈస్ వై. ఓకే, రిమూవ్, సేవ్. అండ్ అసోసియేషన్స్లో కూడా కావాలనుకుంటే మీరు ఈ అసోసియేట్ ఏదైతే ఉందో ఇది మాన్యువల్కి కూడా మీరు తీసేయచ్చు. సేవ్ అసోసియేషన్స్. ఓకే, అండ్ నా నాట్ డిలీట్ అయిందా లేదా, ఇది స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అమ్మా. స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నా నాట్ డిలీట్ అయింది ఇక్కడ. అంటే నా ఈ ఎలాస్టిక్ ఐపీస్ కూడా వెళ్ళిపోయింటాయి చూడండి. రీఫ్రెష్ కొడితేనే వెళ్ళిపోయినాయి. రైట్, ఎలాస్టిక్ ఐపీస్ కూడా వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడు నా VPCని డిలీట్ చేస్తా. మీరు డైరెక్ట్గా VPCని డిలీట్ చేసి డిలీట్ చేసినా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకు నాట్ లేదు. దాంతోపాటు ఏవేవి డిలీట్ అవుతాయంట, రఘువీర్ IGW అది కూడా అవైలబుల్లో ఉంది, అది కూడా డిలీట్ అయిపోతుంది. పబ్లిక్ రౌట్, ప్రైవేట్ రౌట్ డిలీట్ అయిపోతాయి. అండ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ నువ్వు దీంట్లో క్రియేట్ చేసుకున్నావు, అది కూడా డిలీట్ అయిపోతుంది. ప్రైవేట్ IBలో సబ్నెట్ అవైలబుల్ ఉంది, అది డిలీట్ అయిపోతుంది. అంటే ఈ VPCలో ఉన్న ఇవన్నీ డిలీట్ అయిపోతాయి అని చెప్పేసి. ఎంట్రీ 2 ఏమన్నా ఉందా, ఇంకోటి పబ్లిక్ సబ్నెట్ అసోసియేట్ అనేది అది డిలీట్ అయిపోతుంది ఈ VPCతో పాటు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు అదే కదా కావాల్సింది. డిలీట్. రైట్, నేను క్రియేట్ చేసుకున్నవన్నీ డిలీట్ అయిపోయినాయా? ఎస్, 100% డిలీట్ అయిపోయింటాయి. దిస్ ఈజ్ అవర్ టుడేస్ నాట్ సెషన్. నాట్ గేట్వే ల్యాబ్, నాట్ గేట్వే థీరీ కూడా ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ఎందుకు ఇంటర్నెట్ సెక్యూర్ వేలో రావాలి అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు చూడండి. థీరీ ఒకసారి చూసి ప్రాక్టీస్ ఒకసారి చేసినారంటే 1 or 2 టైమ్స్ వీడియో చూడండి. మీకు అర్థం కాలేదు కంటిన్యూగా చూడండి, ఒక 2-3 టైమ్స్ పెన్ను పేపర్ పెట్టుకోండి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది మ్యాప్, అది చూసినారంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ మీకు ఒక ఐడియా ప్రాపర్గా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇఫ్ యూ వాంట్ టు షేర్, మీరు షేర్ కూడా చేయొచ్చు. అండ్ కామెంట్స్ ఏవైనా డౌట్స్ ఉంటే పెట్టండి. లేదు అంటే నేను పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ అని చెప్పాను. మీకు అర్థం కాకపోతే కామెంట్స్ ఏవి పెట్టినా ఐ కెన్ టేక్, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీలైతే షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.